అందరికీ నమస్కారం. కామెంట్ బాక్సుల్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేశారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు తెలియపరుస్తాను. రామకృష్ణయ్య గారు రవి, బుధ, శుక్ర మకరంలోను, కర్కాటకంలో గురువు, మీనంలో శని మరియు చంద్రుడు, కన్యలో కుజుడు, తుల లగ్నం, లగ్నంలో కేతువు, మేషంలో రాహువు సంచారం జరుగుతుంది అని ఇచ్చారు. రామకృష్ణ గారు ఆరవ భావంలో శని చంద్రుడు. ఈ శని చంద్రులు ఆరవ భావంలో ఉంటే తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి అయిన శని ఆరవ భావంలో ఉండి దశమాధిపతి అయిన చంద్రుడితో సంబంధం. సో దీన్ని ఏమంటారంటే పునర్భూ దోషం అని అంటారు. అక్కడ పునర్భూ దోషం అనేది ఎక్కడ ఏర్పడింది అనేది మెయిన్ పాయింట్. సో అది ఆరో భావం అంటే మీరు చేసే పని లేక వృత్తిలో తొందరపాటు మూలంగా ఒకటికి 2 సార్లు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, లగ్నంలో కేతువు. సో ఈ కేతువు ఏం చెప్తున్నాడంటే శుక్రుడు ఉండినట్టే. సో పంచమ భావం మీకు మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు యొక్క ఫలితాలు రాహు ఇవ్వాలి. సో మీరు తొందరపడకూడదు. ఆన్‌లైన్‌లో చేయండి. ఆన్‌లైన్ వ్యవహారాల్లో కనుక మీరు ఉంటే చాలా అద్భుతంగా ఉంటది. రెండోది ఏంటంటే 1/11/2023లో మీ రాశికి రాహు సంచారం వచ్చింది. కొంత వృత్తి యందు గాని, మీరు చేసే పనుల యందు గాని కొంత తొందరపాటు కన్నా ఎక్కువగా ఆన్‌లైన్‌లో కనుక మీరు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి, మీ పుట్టుకలోనే సేవా దృక్పథం అనేది ఉంది. కాబట్టి మీరు ఒక పని చేసే ముందల స్లోగా ఆలోచించి చేసుకోండి. చేసుకుంటం వలన మంచి ఫలితాలు వస్తాయి. నంబర్ 1. నంబర్ 2, దశమాధిపతి కాబట్టి 2, 3 ఉద్యోగాలు, 2, 3 ప్రదేశాలు మారే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. సో, మీరు చేయాల్సిన పనేంటంటే మీరు పడుకునేటప్పుడు ఒక లోటాడు నీళ్లు మీ తలకాడ పెట్టుకోండి. ఒకవేళ నీళ్లు దొరకకపోతే ఒక గుప్పెడు మన కల్లుప్పు ఉంటుంది. ఆ కల్లు ఉప్పు మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. పడుకుంటే నిద్ర చక్కగా పట్టే అవకాశం ఎక్కువగా ఉంటది. ఇప్పుడు గత సంవత్సరం 17/1/2023లో శని కుంభరాశిలో రావడం, ఈ రాశ్యాత్తు చూసుకున్న పంచమాది అంటే లగ్నాత్తు చూసుకున్న పంచమాధిపతి యోగకారకుడవ్వడం, రాస్యాత్తు లాభాధిపతి, వ్యయాధిపతి అవ్వడం, మీకు ఎడమ కాలు జాయింట్‌లో పెయినొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, మీరు చేయాల్సిన పనేంటంటే వృద్ధులకు, ముసలి వాళ్ళకు మీకు తోచినంత ధన సహాయం చేయండి. చేస్తే సరిపోతుంది. అలాగే నల్ల నువ్వుల నూనె గాని, లేక ఆముదం గాని మీ కాళ్ళకి రాసుకోవటం వలన ఈ వాతపు నొప్పుల నుండి బయటపడతారు. మీరడిగిన ప్రశ్నకి సమాధానం మీకు దొరికిందని భావిస్తున్నాను. ఇక రెండోది, ఉషా గారు, మీరు లగ్నంలో గురువు, రెండవ భావంలో శుక్రుడు. దీని యొక్క ప్రభావం ఎలాగుంటుంది? సో, శుక్రుడు రెండవ భావంలో ఉన్నారు అంటే మీదొచ్చేసేటప్పటికి తులా లగ్నం. తులా లగ్నానికి శుక్రుడు 1, 8కి అధిపతి. ఆయన 2లో ఉన్నాడు. 8 అంటే కష్టం, 2 అంటే ధనం, 1 అంటే లగ్నం. సో, లగ్నం అంటే శారీరకంగా మీరు ధనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. గురువు 3, 6కి అధిపతి. 3 అంటే ప్రయత్న స్థానం. ధైర్యంగా ముందుకెళ్ళే స్థానం. గురువు యొక్క కారకత్వాలు శుక్రుడు తీసుకొనెళ్ళాడు. సో, గురువు యొక్క కారకత్వాలు శుక్రుడు తీసుకెళ్లారు కాబట్టి 6 అంటే సేవ. సో, ఒక పనిలో నిమగ్నమయ్యి
మీ స్వహస్తాలతో చేయగలిగే పనిని కనుక మీరు ఎంచుకుని చేయడం వలన గురువుకు సంబంధించింది. గురువుకు సంబంధించిన పనులు, పుస్తకాలు చదవండి. లేదా మీ దగ్గర ఏదైనా ఒక భగవద్గీత, లేకపోతే బాబా గారి పారాయణం, లేకపోతే మేధో దక్షిణామూర్తి బుక్సు అవి ఎక్కువగా చదవండి. ఇవి చదవడం వలన మీకు ధన రాబడి వస్తుంది. ధన కారకుడు శుక్రుడు. శుక్రుడు వెనకాల పరిగెడితే ధనం రాదు. ఎందుకు? గురువు యొక్క తత్వాలను తీసుకుని వెళ్ళిన శుక్రుడు. కాబట్టి గురువుకు మనం కనుక చేసుకుంటే శుక్ర ఫలితాలు ఇచ్చేస్తాడాయన. కాబట్టి మీరు ప్రతిరోజు దైవ ఆరాధన చేయండి. ఒక బుక్కు మీ దగ్గర ఉంచుకోండి. రెండోది ఇంకా చిన్న రెమెడీ ఏంటయ్యా అంటే, చెక్కతో తయారు చేసినవి ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకుంటే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు పంచమ భావంలో శని సంచారం జరుగుతుంది. ప్రతి దాంట్లోనూ డీప్‌గా రీసెర్చ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు గోచార పరంగా కూడాను కేతు వ్యయ భావంలో ఉండడం వలన మీకు నడుములో నొప్పి, జాయింట్‌లో పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఎక్కువగా ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో పాల్గొంటే అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థాంక్ యూ మా. నెక్స్ట్. రామకోటి గారు, మీరు మీ లగ్నానికి 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రాహు అంటున్నారు. మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌కి సంబంధించిన యాక్టివిటీస్‌లో పాల్గొనండి. దూరపు ప్రాంతాల వాళ్ళతో మాట్లాడండి. కుదిరితే మీరు ఒక రోజు స్పెండ్ చేసే అంత దూరం వెళ్ళి వస్తూ ఉండండి. ఎందుకంటే పని ఉన్నా, పని లేకపోయినా ఆ గ్రహానికి సంబంధించిన యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ కనుక ఉంటే మీకు శుభ ఫలితాలే వస్తాయి. చెడు ఫలితాలు రావు. మూడో స్థానంలో కేతువు. అంటే మీకు మూడో స్థానంలో కేతువు అనేటప్పటికి తులా లగ్నం. తులా లగ్నం అంటే తులా లగ్నానికి కేతువు సంచారం మొన్నటిదాకా అంటే 14/4/2022 నుండి 1/11/2023 దాకా కేతువు మీ లగ్నంలో సంచారం చేయడం వలన కొంత టెన్షన్‌కి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువ జరిగి ఉండే అవకాశం ఉంది. కాబట్టి 9వ భావంలో ఎప్పుడైతే రాహు సంచారం చేస్తాదో, ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేయడం గాని, ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో గాని, ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో గాని, లేక ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించిన వాటిల్లో గాని, మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితేనే సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే తులా లగ్నానికి 9వ స్థానం మిథునం. మిథునానికి అధిపతి బుధుడు. బుధుడి యొక్క యాక్టివిటీసు వ్యాపారం. సో, లెర్నింగ్ ఏదైనా కానీ మీరు చేయండి. చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో 12వ భావంలో కేతు ఉండడం వలన కొంత డబ్బులు చారిటీ చేయడం మొదలుపెట్టండి. అలాగే మీకు వచ్చే రెమెడీ 1/11/2023 నుంచి 18 మాసాల వరకు మీ దగ్గర చైన్, చైన్ గాని, స్ప్రింగ్ గాని మీరు బాగా గమనించాలా. చైన్ గాని, స్ప్రింగ్ గాని మీతో పాటు పెట్టుకోండి. పెట్టుకోవటం వలన కేతు యాక్టివేషన్ అవ్వడం వలన స్పిరిచ్యువల్‌గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ సార్. యూజర్ అనే వ్యక్తి నాకు మెసేజ్ పెట్టారు. ఏ గ్రహమైతే ముడి వేస్తుందో ఆ గ్రహమే ముడి విప్పుతుంది అని అన్నారు. అంటే దానికి ఏదో రాశారు. నాకు కూడా అర్థం కాలేదు. సార్ ఏ గ్రహమైనా సరే ఇబ్బంది ఎంతైతే తీసుకొస్తది? ఆలోచించండి. ఎక్కువ సేపు తీసుకురాదు సార్. అది ఏమవుతదంటే లగ్నానికి గాని, ధనభావానికి గాని, లేక తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ
ఏకాదశ వ్యయ భావాలు. ఈ భావాలకి డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్‌లో ప్రయాణం చేసే సమయంలోనే మీకు ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బంది పెట్టే గ్రహం అయితే ఇబ్బందులు పెడతది. ఆ తర్వాత 8 డిగ్రీలు దాటిన తర్వాత ఆ గ్రహమే ఆ ఇబ్బందుల నుంచి బయటపెడతది. అది దాని అర్థం. ఓకేనా? థాంక్ యూ. ఆహ్, మానస గారు, సార్ కేతు అండ్ సన్ ఉంటే ఫాదర్‌తో గొడవలు వస్తాయా? అన్నారు. కేతు, సన్ ఇక్కడ మీరు రవికి యాక్టివేషన్‌లో రవికి సంబంధించిన వర్క్‌లో కనుక మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితే అప్పుడు మీకు చికాకులొస్తాయి, గొడవలొస్తాయి. లేతే రావు. కేతువుకి సంబంధించిన యాక్టివిటీస్‌లో పాల్గొనండి. అంటే స్పిరిచువాలిటీగా గాని, యోగా గాని, లేకపోతే మెడిటేషన్ గాని ఇవి చేయండి. ఇవి చేస్తే మీకు గొడవలనేవి రావు. రెండోది దానికి కావాల్సింది మీకు ముఖ్యంగా ఒక రెమెడీ. చైన్ గాని, లేపోతే మన ఇదుంది గదా! స్ప్రింగ్ లాంటిది గాని, లేదు కాదు మా దగ్గర ఏమీ లేవండి అంటే, కనీసం మీరు కత్తెర, కత్తెరైనా మీ దగ్గర ఉండాల. మీరేదైనా ఉదయం, లేతే సాయంత్రం, లేతే మధ్యాహ్నం కత్తెరతో ఏదో టైలరింగ్ విధానంగా గాని, లేపోతే డిజైన్ విధంగా గాని, లేకపోతే కత్తిరించండి. ఇంకా ఇది గూడా మా దగ్గర లేదండి. మాకు మంచి రెమెడీ కావాలి అన్నప్పుడు, ఇప్పుడు చూడండి ఎర్రటిది గాని, లేపోతే నల్లది గాని మొలతాడుంటుంది. ఆ మొలతాడు డైరెక్ట్‌గా కట్టొద్దు. ఆ మొలతాడులో చైనింగ్ సిస్టమ్‌గా అల్లుతారు. చైనింగ్ సిస్టమ్‌లాగా అల్లుతారు. అది మీ కుడి చేతికి కట్టుకుంటే సరిపోతుంది. ఇబ్బందేమి ఉండదు. అలాగే మీరు కుదిరితే ఇండియాలో కనుక ఉండి, ఆంధ్రప్రదేశ్‌లో కనుక ఉంటే మీరు నాగ సింధూరం మీరు నుదిటిన ధరించండి. రెండోది మీ తండ్రి గారికి తరపున అంటే కేతు కనెక్టింగ్ విత్ సన్. సో, మీ తండ్రి గారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని, అబార్షన్స్ గాని జరిగినాయేమో కనుక్కోండి. ఇవి కనుక ఉంటే ఒక్కసారి ఇండియాలో ఉంటే శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించండి. మీ వంశం మొత్తానికి నాగసింధూరం లేదా అమ్మవారి కుంకుమ బొట్టు అంటే అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. థాంక్ యూ మా. సార్ వేణు ఫణిభూషణ్ గారు. మీరడిగింది గురువుగారికి నమస్కారం. మిథున లగ్నం, మూడో ఇంట్లో రాహు పుబ్బ నక్షత్రంలో ఉన్నారు. గురువు, శనులు సప్తమంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. ఉన్నారు. నడుస్తున్న దశ రాహు మహాదశ. రాహు మహాదశ నుంచి గురువు హ్మ్, చేస్ రాహు మహాదశలో సార్ మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఫణిభూషణ్ గారు మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండండి. ఈ మిథున లగ్నానికి బాధకాధిపతి అయ్యారు. అయినా కూడా పర్వాలేదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆన్‌లైన్‌లో మీరు ఎక్కువగా కన్సల్టెన్సీ అయితే కన్సల్టెన్సీ చేయండి. ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో పాల్గొనండి. అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మిథున లగ్నానికి దశమంలో రాహు సంచారం, లగ్న చతుర్థాధిపతి యొక్క ఫలితాలు. కాబట్టి ఆన్‌లైన్‌లో మీరు చదువుకుంటా కూర్చోండి. ఏదైనా, ఏదైనా ఒక మ్యాటర్ చదువుతా ఉండండి. చదవడం వలన ఎక్కువగా ఫలితాలుంటాయి. ఒకవేళ మీరు వృత్తి చేస్తూ ఉంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. చేయడం వలన మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. థాంక్ యూ.